నమ్మిన వాళ్ళు నా దరికి చేరకపోయినా, మా వారు నా దరికి రాకపోయినా, నా కులం నా దరికి రాకపోయినా, నువ్వు నన్ను దర్శించిన దేవుడివి ప్రభువా. నన్నే నన్ను ఇలా చేశావు, నాకు నేను నువ్వు మాట్లాడావు డాడీకి స్తోత్రాలు. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా నా లాంటి సమస్యలతో ఉంటాను, నా యోగి లాంటి సమస్యలతో ఉంటాను. దరిచేర్చండి, ఒక్కసారి చూడండి డాడీ, ఒక్కసారి చూడండి ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడండి ప్రభువా. సహోదరు ఈ రాత్రి కాల సమయంలో దేవుడితో మాట్లాడతాడు. పరలోకాన్ని వదిలేసి నిన్ను దర్శించడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన హస్తం నీ మీద పడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన నీ పక్కన ఉన్నాడు. ఇదిగో ఆయన నీ తొలిన చేయలేదు. ఇదిగో ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు దర్శించాడో తెలుసా? నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న ఆత్మీకత, నీకున్న బలహీనత, ఇదిగో నువ్వు ఎక్కడ సతమతమైపోతున్నావు వాటన్నిటిని తీసివేసి నిన్ను సకల సమృద్ధులు నడిపించడానికి, ఆశీర్వాదాలు నీ ముందు నిలబెట్టడానికి, నువ్వే ఒక ఆశీర్వాదంగా మార్చడానికే నా దేవుని రాత్రి దర్శించాడు. నా ప్రియమైన దేవుడు అలుపుడనే నా జీవితాన్ని మార్చాడే, నన్ను మార్చాడే. నీతో మాట్లాడలేదు. ఒక్కసారి నోరు తెరు, ఒక్కసారి నోరు తెరు. మనసారా చిన్న ప్రార్థన చేయి, మనసారా చిన్న ప్రార్థన చేయి. ఇంకా ఎన్నాళ్ళు మోయాబు వైపు చూస్తావు, ఇంకా ఎన్నాళ్ళు లోకం వైపు చూస్తావు, ఇంకా ఎన్నాళ్ళు పాపంలో బ్రతుకుతావు. దేవుడు దర్శించినా, దేవుడు మాట్లాడినా, దేవుడు దరిచేరినా, రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, సంఘంలో చేర్చబడి, సంఘంలో స్తంభముగా నిలబడి ఇక ఎన్నాళ్ళు మోయాబు వైపే చూస్తావు. ఇదిగో ఈ రాత్రి నా దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన వైపు కన్నులు, ఆయన వైపు మనసు నిలిపో. నీ నోరు ఆయన స్తుతించాలి, నీ హృదయం ఈ రాత్రి తెరవబడాలి. ఎందరో పేదవాళ్ళు మారిపోతున్నారు, అనాథరికులు మారిపోతున్నారు, దరిద్రులు మారిపోతున్నారు, దౌర్భాగ్యులు మారిపోతున్నారు, పాపులు మారిపోతున్నారు. ఇక నీకెప్పుడు మారు మనసు వస్తుంది? ఇక నువ్వెప్పుడు మారుతావు? నువ్వెప్పుడు రక్షణ పొందుతావు?